హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్. ఈ వీడియోలో మీకు మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా దర్శనము, ఆ తర్వాత నాసిక్ దగ్గరలో ఉన్న శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనము చాలా అద్భుతంగా జరిగింది. అది ఏ విధంగా జరిగింది, నా జర్నీ ఎలా సాగిందనేది. ఇది ఈ ఆలయం వచ్చేసి 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పేష్వా గారు నిర్మించినట్లు శాసనాలు చెప్తున్నాయి. జర ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక కమెంట్ పెట్టండి. హైదరాబాద్ నుంచి షిరిడికి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఈవినింగ్ నైట్ ఎక్కితే మార్నింగ్ 6 o'clock 6:30కి మనల్ని అక్కడ షిరిడిలో దింపేస్తాడు. నేను మార్నింగ్ 6:30కి దిగాను. అక్కడ దిగిన తర్వాత ఒక ఆటో అతను టెంపుల్కి దగ్గరలోనే రూమ్ చూపిస్తానని చెప్పేసి టెంపుల్ దగ్గరలో ఈస్ట్ గేట్కి దగ్గరలోనే ఒక హోటల్కి తీసుకొచ్చాడు. చూస్తున్నారు కదా, ఇదే హోటల్. 600కి ఇక్కడ మనకు హోటల్ రూమ్ అయితే దొరికింది. ఇక్కడ హోటల్లో రూమ్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆ టెంపుల్ దర్శనానికి అయితే బయలుదేరాను. చూడండి, ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి చూడండి ఎంత దగ్గరలో ఉందో. మనం ఇలా స్ట్రైట్ వెళ్తే మనకు ఈస్ట్ ఫేస్ గేట్, అంటే సాయిబాబా టెంపుల్ యొక్క ఈస్ట్ ఫేస్ గేట్ వస్తుంది. పబ్లిక్ అయితే ఎక్కువగా లేరు షిరిడీలో. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ వచ్చాను. 1 year తర్వాత రావడం. ఇది టెంపుల్ చాలా అంటే చాలా చేంజెస్ చేశారు. ఇంతకుముందు క్యూ లైన్ వచ్చేసి నార్త్ గేట్ దగ్గర నుంచి లోపలికి ఎంట్రీ ఉంటుండే. అక్కడే స్పెషల్ దర్శనం టికెట్స్ 200ది కూడా ఉంటుండే. ఇప్పుడు మాత్రం మొత్తం చేంజ్ చేశారండి. నెక్స్ట్ బిల్డింగ్లో ఎంట్రీ పెట్టారు. ఆ ఎంట్రీ దగ్గరనే ఆ లాకర్స్ కూడా ఉంటాయి, మొబైల్ లాకర్స్ అక్కడ పెట్టుకోవడానికి. ఆ నెక్స్ట్ బిల్డింగ్ నుంచి ఎంటర్ అయితే మనము సాయిబాబా టెంపుల్లోకి దర్శనానికి ఎంటర్ అవుతాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హనుమాన్ టెంపుల్. ఇది సాయిబాబా మెయిన్ టెంపుల్. ఈస్ట్ గేట్ ఎదురుగానే బయటకు రాగానే మనకు హనుమాన్ దర్శనం ఇస్తాడు ఇక్కడ. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈస్ట్ గేట్కి ఆపోజిట్లో షాపింగ్ మాల్స్ అనమాట, షాప్స్ అనమాట. ఇటు నుంచి ముందరికి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు నార్త్ సైడ్ గేట్ది ఎంట్రీ వస్తుంది. ఇక్కడ పక్కన షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ షాప్స్లలో మొబైల్స్ డిపాజిట్ చేయండి, చెప్పులు ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకోండి అని చెప్పేసి చెప్తుంటారు. వాళ్ళ దాంట్లో షాప్లో పర్చేస్ చేస్తారని చెప్పేసి. చూడండి ఒకసారి ఇక్కడ టెంపుల్ వాళ్ళ ఈ మొబైల్ లాకర్స్ కూడా ముందరుంటాయి, చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, సీనియర్ సిటిజన్స్ ఎంట్రీ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి వాళ్ళు ఎంట్రీ చేయిస్తున్నారు సీనియర్ సిటిజన్స్ని. ఇంతకుముందు మనకు ఇప్పుడు నార్మల్గా వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది నార్త్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి మనకు పంపిస్తుండేది 200 టికెట్ దర్శనము మరియు నార్మల్ క్యూ లైన్ దర్శనం కూడా ఉంటుంది. అది ఇక్కడ నుంచి తీసేసి మనకు ముందు బిల్డింగ్లో అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ముందర ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వెళ్తే మనకు 200 టికెట్ దర్శనం, ఫ్రీ దర్శనానికి క్యూ లైన్ ఉంటుంది. రైట్ సైడ్ మొబైల్ లాకర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నా మొబైల్ అయితే ఇక్కడే పెట్టి టెంపుల్ దర్శనానికి వెళ్ళాను. లోపల మొబైల్ మాత్రం అలౌడ్ లేదు. ఈ బిల్డింగ్ కాంప్లెక్స్ వెనకాలనే మనకు వాష్రూమ్స్, స్నానం చేసే బాతింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా డైరెక్ట్గా వచ్చి రూమ్ తీసుకోకుండా వచ్చి అంటే స్నానం చేసేసి డైరెక్ట్గా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ ఈ కాంప్లెక్స్లో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఫోన్ లాకర్లో పెట్టేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. దర్శనానికి 200 టికెట్ తీసుకున్నాను. రష్ మాత్రం ఎక్కువగా ఎవరు లేరు. నాకు ఒక ½ an hourలో దర్శనం అయిపోయింది. షిరిడి సాయిబాబా దర్శనం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. స్వామివారి దర్శనం అయ్యాక 4 గేట్ల నుంచి ఎక్కడి నుంచన్నా బయటికి రావడానికి ఎగ్జిట్ ఉంటుంది. సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్. నేనైతే సౌత్ గేట్ నుంచి బయటకు వచ్చాను. సౌత్ గేట్ నుంచి బయటికి రాగానే మనకి శ్రీ సాయి పల్లకి ఈ గార్డెన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సాయిబాబా ఈ గార్డెన్లో పెద్ద విగ్రహము, మూర్తి అయితే ఉంటుంది సాయిబాబాది. అక్కడనే పల్లకి మోస్తున్నట్టు కూడా ఉంటుంది స్టాచ్యూ. ఒకసారి చూడండి.
ఇక్కడ షిర్డీలో షిర్డీ సాయిబాబా దర్శనం అయ్యాక నేను త్రయంబకేశ్వర్కి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఒకటి. షిర్డీ నుంచి త్రయంబకేశ్వర్ వచ్చేసి 120 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ జర్నీ ఉంటుంది. షిర్డీ నుంచి చాలా వెహికల్స్, నంబర్ ఆఫ్ వెహికల్స్ నాసిక్ అయితే ఉంటుంది. ఆ నాసిక్ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ దూరంలో త్రయంబకేశ్వర్ టెంపుల్ అయితే ఉంటుంది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అంటే, త్రయంబకం అంటే 3 త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కొలువైన క్షేత్రమే ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఫ్రెండ్స్. నేనైతే నాసిక్ వెళ్ళి నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం వెళ్ళాను. నాసిక్ ఒక ప్రైవేట్ వెహికల్లో వెళ్ళాను. నాసిక్ నుంచి వచ్చేసి ఆర్టీసీ బస్సులో, అంటే మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సులో త్రయంబకేశ్వరానికి బయలుదేరాను ఫ్రెండ్స్. గోదావరి నది పుట్టిందంటే ఈ త్రయంబకేశ్వర్లోనే ఫ్రెండ్స్. గోదావరి నది జన్మస్థానం అంటే త్రయంబకేశ్వర్ అనే చెప్తుంటారు. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. కొన్ని యుగాలకు పూర్వము ఈ ప్రదేశం అంతటా ఋషులు, సాధువులు నివాసం ఉండేదంట ఫ్రెండ్స్. సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్నితో అహల్యతో కలిసి ఇక్కడే జీవించేవాడంట. ఒకానొక సమయంలో ఈ ప్రదేశంలో కరువు కాటకాలు వస్తే ఆ టైంలో గౌతమ మహర్షి తన తపోశక్తి ధారపోసి ఒక సరస్సును సృష్టించాడంట ఫ్రెండ్స్. అహల్యతో పాటు మిగిలిన ఋషి పత్నులంతా కలిసి ఈ సరస్సులోనే నీటిని ఉపయోగించుకునేవారంట. కానీ వారిలో గౌతమ మహర్షి పట్ల, అహల్య పట్ల అసూయ, ద్వేషాలు పెరిగిపోయాయంట ఫ్రెండ్స్. తమ భర్తలను కూడా అలాంటి సరస్సులు నిర్మింపజేయాలని చెప్పేసి అనుకున్నారంట. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలని అడగగా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమని ఈ మిగతా ఋషులంతా కోరిరంట ఫ్రెండ్స్. అది పాపము అని చెప్పినా వారు వినకుండా మాకు అదే వరం కావాలని పట్టుబట్టాడంట. దాంతో ఏమి చేయాలని పరిస్థితిలో ఆ వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడంట ఫ్రెండ్స్. ఇట్లాగే ఒకరోజు పంట చేల్లో గోవు మేస్తుండగా దర్భపుల్లలతో దాన్ని అదిలించారంట ఫ్రెండ్స్. అది గాయపడి మరణిస్తుందంట. ఇదే అదనుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగ పారేటట్లు చేయాలి, హత్యకు పరిహారం అదే అవుతుందని తెలిపారంట ఫ్రెండ్స్. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలుగా శివుని కోసము తపస్సు చేయగా అప్పుడు పరమశివుడు బ్రహ్మ, విష్ణు, ఆది పరాశక్తితో కలిసి ఇక్కడ ప్రత్యక్షమయ్యారంట. ఆ మహాశివుడు గౌతమ మహర్షిని ఏం వరం కావాలని అడగగా అప్పుడు ఆ గౌతమ మహర్షి నాకు గంగను విడుదల చేయమని కోరతాడు ఫ్రెండ్స్. అప్పుడు ఆ మహాశివుడు తన జటను విసరగా ఆ బ్రహ్మగిరి పర్వతం పైన పడి గంగ పుడుతుంది ఫ్రెండ్స్. అదే ఇప్పుడు కిందికి ప్రవహించి గోదావరి నదిగా లేదా గౌతమి నదిగా ప్రవహిస్తూ ఆ పుట్టుక, గోదావరి నది పుట్టుక అనేది ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ గోదావరి నది పుట్టుక అనేది చిన్న స్టోరీ. త్రయంబకేశ్వర్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇదే బస్ స్టాప్ అనమాట. ఇక్కడ మనని డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే నంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. నేనైతే ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాను. గోదావరి తల్లి అడుగుల సవ్వడితో, త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీత ధామం త్రయంబకేశ్వరం ఫ్రెండ్స్. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలకు, మరెన్నో విశిష్ట ఆలయాలకు నిలవు. ఆధ్యాత్మిక మాసమైన కార్తీక మాసంలో ఈ క్షేత్ర దర్శనం జీవులకు చాలా మోక్షదాయకం ఫ్రెండ్స్. 12 జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైన త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రమే కనుక దీనికి త్రయంబకం అని అంటుంటారు. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. అంబకం అంటే నేత్రమని అర్థం. 3 నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు ఫ్రెండ్స్. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులు 3 నేత్రాలుగా వెలిసిన దేవుడు అని అర్థం. బాలభాగంలోని 3వ నేత్రమే అగ్నినేత్రం. ఈ అగ్నినేత్రంతోనే మన్మధుణ్ణి శివుడు భస్మం చేశాడని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. స్వర్గం, ఆకాశం, భూమి అనే 3 స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని అందుకే త్రయంబక శబ్దాన్ని వివరిస్తుంది ఫ్రెండ్స్. ఆ బ్రహ్మగిరి పర్వతం పై నుండి ప్రవహిస్తున్న ఆ గోదావరి నదిని ఆ గౌతమ మహర్షి తన దర్భపరకతో నిలువరిస్తాడంట ఫ్రెండ్స్. అప్పుడు గంగాదేవి అనుకుంటుందంట తను ఒక లోక కళ్యాణార్థము, ఒక మహా ఆశయంతో దీన్ని చేస్తున్నాడని చెప్పేసి ఆ నిలువరించిన ఆ గోదావరి తల్లి చిన్న కొలంలాగా ఏర్పడుతుందంట. ఆ గంగాదేవి ఆ గౌతమ మహర్షి మహాదాశయానికి మెచ్చి ఒక వరం ఇచ్చిందంట ఫ్రెండ్స్. ఈ గోదావరి తల్లి ఒక కొలంలాగా ఏర్పడి ఇందులో ఎవరైతే స్నానం ఆచరిస్తారో
చేస్తారు వాళ్ళ సర్వ పాపాలు సర్వ రోగాలు నివారణం అయిపోతాయని చెప్పేసి వరం ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ కుషావర్త తీర్థము అదే ఫ్రెండ్స్, దాంట్లో స్నానం ఆచరిస్తే తప్పక మన సర్వ పాపాలు సర్వ రోగాలు నివారణ అయిపోతాయని చెప్పి నమ్ముతుంటారు. కుషావర్త తీర్థం అనేది టెంపుల్ కి దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కుషావర్త తీర్థంలోనే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు మొదలవుతాయి ఫ్రెండ్స్. అదే కుంభమేళగా స్టార్ట్ చేస్తారు. ముందు సాధువులంతా స్నానం చేసేసి పుష్కరాలను స్టార్ట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. టెంపుల్ నుంచి కొంచెం ముందర లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఆ క్యూ లైన్, నార్మల్ క్యూ లైన్తో పాటు అక్కడ 200 టికెట్స్ దర్శనానికి టికెట్స్ కూడా ఇస్తుంటారు. ఇటు నుంచి గల్లీలో నుంచి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్స్ కూడా పెట్టారు. లోపల గర్భగుడిలో జరిగే లైవ్ దర్శనాన్ని ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ బయట క్యూ లైన్లో మాత్రం పబ్లిక్ ఎక్కువగా లేరు, లోపల క్యూ లైన్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. అది నార్మల్ క్యూ లైన్. నేనైతే స్పెషల్ టికెట్ 200 టికెట్ దర్శనానికి అయితే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను. ఈ టెంపుల్ ప్రదేశానికి రాగానే నాకైతే ఎప్పుడెప్పుడు ఆ మహాదేవుని దర్శనం చేసుకుంటామా, ఎప్పుడెప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతామా అనిపించింది ఫ్రెండ్స్. టెంపుల్లో అయితే ఎక్కువ పబ్లిక్ అయితే లేరు. మనమైతే ఏదైతే 200 టికెట్ తీసుకున్నామో అది డొనేషన్ కింద టెంపుల్కి అయితే చెందుతుంది ఫ్రెండ్స్. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నరేన్ బ్లాగ్స్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూస్తున్నారు కదా ఎంత అతి పురాతనమైన అత్యంత అద్భుతమైన కట్టడం ఇది. ఇక టెంపుల్లోకి రాగానే ఏదో తెలియని ఒక శివనామ స్మరణంలో మునిగి తేలియాడుతుంటాం ఫ్రెండ్స్. ఇది ఈ ఆలయం వచ్చేసి 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పేష్వా గారు నిర్మించినట్లు శాసనాలు చెప్తున్నాయి. ఎక్కువ భాగం ఈ దేవాలయం నిర్మాణానికి శానపురాయిని ఉపయోగించారంట ఫ్రెండ్స్. చూడండి ఎంత నల్లరాతితో కట్టారు. ఈ ఆలయం వచ్చేసి హేమంత్ పంతి శైలిలో నిర్మించారంట. ఈ ఆలయం చుట్టూ నిర్మాణము లోపల వైపు చతురస్రాకారంగాను బయట వైపు నక్షత్రాకారంగాను ఉంటుంది. చూడండి ఎంత అతి పురాతనమైనది. ఇక్కడ కొంతమంది భక్తులు నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను అనేసరికి చాలామంది ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకున్నారు. చూడండి తప్పకుండా వీడియోని లింక్ షేర్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా బాగా మాట్లాడారు. ఎక్కడో తెలియని ప్లేస్కి పోయినప్పుడు కొత్తగా ఫ్రెండ్స్ అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సాధారణంగా ఎక్కడైనా శివాలయాల్లో ఆ శివునికి ముందర నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఇక్కడ మాత్రము ఈ నందీశ్వరుడు ఒక చిన్న గుడిలాగానే కట్టేశారు. చూడండి ఇక్కడ ఈ నందీశ్వరుడిని దర్శనం చేసుకున్నాకే తర్వాత మనము ఆ మహాదేవదేవుని దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది క్యూ లైన్లో. సోమనాథ్ జ్యోతిర్లింగము మహాకాళేశ్వర జ్యోతిర్లింగం తర్వాత అంతటి విశిష్టత అంతటి పెద్ద లింగం వచ్చేసి ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఫ్రెండ్స్. ఇది స్వయంభూగా వెలిసింది. గర్భగుడి లోపల 3 లింగాలు కలిపి ఒకే స్థానంలో అంటే ఒకే పానవట్టంలో ఉంటాయి. 3 లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తుంటారు ఫ్రెండ్స్. ఈ జ్యోతిర్లింగం పానవట్టం లోపల నుంచి ఎప్పుడూ జలం ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ అంతుచిక్కని విషయంగానే ఉండిపోయింది ఫ్రెండ్స్. ఆ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. అయితే గర్భగుడిలోకి అందరికీ అనుమతి లేకపోవడంతో 5 మీటర్ల దూరంలో నుంచే స్వామివారి దర్శనం మాత్రం కల్పిస్తారు ఫ్రెండ్స్. గర్భగుడి దగ్గరకైతే వచ్చేసాము. గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు చూడండి హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి టెంపుల్లో మొత్తం ఆ శివనామస్మరణంతో మారు మ్రోగింది ఫ్రెండ్స్. చూడండి
యాక్చువల్గా టెంపుల్ లోపల వీడియో అయితే నాట్ అలౌడ్, కాకపోతే అయినంత వరకు వీడియో తీశాను చూపిద్దామని చెప్పేసి. టెంపుల్లో లోపలికి ఎంటర్ అయిపోయాక ఇక్కడ చాలామంది పూజారులు కనిపిస్తారు. శాంతి పూజలు జరిపిస్తామని చెప్పేసి కావాల్సిన వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి పూజలు చూస్తున్నారు కదా, పూజలు చేస్తూ ఉంటారు. ఈ గర్భగుడిలో కూడా స్క్రీన్స్ పెట్టారు ఆ దేవదేవుని దర్శనం చేసుకోవడానికి. చూడండి ఒకసారి. ఓం నమః శివాయ, శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. గర్భగుడిలో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులుగా కొలువైన ఆ మహాశివ జ్యోతిర్లింగం వచ్చేసి కొంచెం లోతులో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, గర్భగుడిలో స్వామివారి డైరెక్ట్ దర్శనాన్ని చూడండి, చూసి తరించండి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఒరిజినల్గా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులతో కొలువైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూశారు కదా, ఆ మహాదేవదేవుడి దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. అతి పురాతనమైన జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం నా అదృష్టంగానే భావిస్తున్నాను ఫ్రెండ్స్. కుదిరితే ఈ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి. ఆ మహాదేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. ఈ టెంపుల్ యొక్క ఆలయ విశేషాలు, ఈ టెంపుల్కి నా జర్నీ, ఈ వీడియో మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నరేన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.